ఈ టీడీపీ ప్రభుత్వం వాళ్ళేదో చేసినట్టుగా, వాళ్ళేదో ప్రజల కోసం శ్రమించి పట్టాలిచ్చినట్టుగా స్టేజీల మీదకెక్కి మాకే పట్టాలు ఇప్పించినట్టుగా పోజులు కొట్టడం చూస్తాంటే నిజంగా నవ్వాలా, ఏడ్చాలో తెలియని పరిస్థితి. ఆల్రెడీ ఈ టీడీపీ కార్యకర్తలకు కూడా మేము సర్వేలు చేయించి పట్టాలిచ్చిన ఆహ్, చరిత్ర మాది. మీరేం మాకు కొత్తగా ఏం ఇవ్వలేదు. మీకిచ్చే అర్హత కొని ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇది కార్పొరేషన్ ల్యాండు. ఇది పట్టాలు ఇవ్వాలంటే ఒక మేయర్ 50 మంది కార్పొరేటర్లు కలిస్తేనే దీనికి పట్టా వస్తుంది తప్ప, ఇది రెవెన్యూ ల్యాండ్ కాదు మీరు పట్టాలు ఇచ్చేదానికి. ఇది మా కృషి, మా పట్టుదల. అయినప్పటికీ మీరు ఇచ్చారు మాకు సంతోషం. 2 ఏళ్ల వ్యవధి అయింది. మేము రెడీ చేసి పెట్టినది ప్రజలకు అందించేదానికి మీకు 2 సంవత్సరాలు పట్టింది. ఇంకా మిగిలి ఉన్నాయి పట్టాలు. వాటిని కూడా త్వరగా ఇచ్చి ప్రజలకి మేలు చేసే దిశగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకొకసారి ఇలాంటి చెయ్యని వాటిని కల్పించుకొని మేమే చేసినామని ప్రగల్భాలు పలికే పద్ధతులు మానుకొని ప్రజలకు మేలు చేసే దిశగా ప్రతి పార్టీ ముందుకు కొనసాగాల. మీ పార్టీ కూడా మేమేదో ఆశయాలతో ముందుకు కొనసాగుతున్నామో అదే పద్ధతులు ప్రజలకు మేలు చేసే దిశగా ముందుకు కొనసాగాలి గాని స్టేజీల మీదకి ఎక్కి ప్రగల్భాలు పలికే పద్ధతులు మానుకోవాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.